వందల్లో వేలు కాదు లక్షల్లో ఉన్నాయని చెప్పి సెంట్రల్ కంప్లైంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇన్ని లక్షల దొంగ ఓట్లు అసలు రావడానికి కారణం ఎవరండి? ఇప్పుడున్న అధికారులు కదా. ఒకటో రెండో పొరపాట్లు అయ్యాయని అనుకోవచ్చు, ఒకటో రెండో కాదు లక్షల్లోని. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చెప్పిన దాకా కేంద్ర ఎన్నికల కమిషన్ కి తెలియదా అండి? వచ్చారు, సరే దాని మీద మళ్ళీ టైం ఇచ్చారు. కానీ మేము ఆ రోజు కూడా మీరు మమ్మల్ని డిబేట్ రమ్మంటే మేము చెప్తూనే ఉన్నాం. ఆ దొంగ ఓట్ల మీద విఆర్ఓలు కానీ, ఇక్కడ లోకల్ ఎంఆర్ఓలు కానీ, బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఒక బూత్ ని ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మేము వస్తున్నాము, మీ ఇబ్బందులు ఉంటే ఆ బూత్లకు రండి అని చెప్పి వెళ్లాల్సిన బిఎల్ఓలు ప్రతిరోజు రాకుండా ఇబ్బంది పడుతున్నారని మేము కమిషనర్లకి కంప్లైంట్ చేస్తుంటే, వాళ్ళకి బిఎల్ఓలకు ఫోన్ చేసి ఎందుకు రావటం లేదు మాతోని అని అడుగుతుంటేనేమో మాకు జగనన్న పని అప్పచెప్పారు మేము రావట్లేదు అని అంటే, కనీసం వాళ్ళు యాక్షన్ తీసుకునేది ఇంకా ఎక్కడండి? ఆ ప్రక్రియ సక్రమంగా జరిగిందని మీరు చెప్పగలరా? ఎక్కడ జరగలేదు ఆ ప్రక్రియ. కంటి తుడుపుకి ఏదో ఒకలో ఇద్దరు ఆఫీసర్లు కాదు, అసలు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తి ఉన్నప్పుడే ఈ రోజు 28 లక్షల దొంగ ఓట్లు. తిరుపతిలో ఎక్కడో ఒక్క ఇంట్లోనే 700 దొంగ ఓట్లు. ఆ ఒక తండ్రికి 700 పిల్లలు. ఇవన్నీ మన రాష్ట్రంలో చూసినవే. అసలు ఇన్ని వచ్చిన దాకా కమిషనర్ ఇంకా ఉంచారంటే ఆయన అసమర్థత కాదా? ఎందుకంటే ఆ కమిషనర్ ఎవరో ఒకరిద్దరు కింది స్థాయి ఎవరిలో ఆఫీసర్లు తీయడం కాదు, అసలు కమిషనర్ ఎందుకు మార్చట్లేదు? పైగా సిగ్గు లేకుండా అవును జరిగింది వాస్తవమే అని తెలుగుదేశం కంప్లైంట్ ఇచ్చాక ఒప్పుకుంటారా? ఏదో పెద్ద త్యాగమూర్తి లాగా. ఏమండి, శేషన్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఈ రోజు ఇప్పుడు ఇది వచ్చిండేది కాదండి. ఒకప్పుడు ప్రధాన ఎన్నికల కమిషన్ అన్నది ఒక ఇండిపెండెంట్ గా ఉండేది. ఈ రోజు ప్రస్తుత కేంద్ర పాలకుల దాంట్లో అది కూడా స్వతంత్రంగా లేదు అన్న విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు, మీతో సహా. ఒకటో రెండో కంటి తుడుపు చర్యలు చేస్తే సరిగిపోవు. ఈ రోజైనా కనీసం